ఏమైపోదునో నీ కృపయే లేక. మీ గుండెల మీద కుడి చేతులు పెట్టుకొని ఆకాశం వైపు ఎడమ చేతినెత్తి ఇదే మాట చెప్తాం. నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి. మరొకసారి నీ ప్రేమే చూపక. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఈ మాట చెప్దామా? అవునయ్యా, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. మరొకసారి నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమ ఎంత మధురమైనది ప్రభువా, నీ ప్రేమ ఎంత ఉన్నతమైనది ప్రభువా. మా జీవితాలలో మా అపరాధములను బట్టి, మా శాపములను బట్టి, మేము చేసిన తప్పులను బట్టి ఎప్పుడో మరణించి ఉండవలసిన వారమయ్యా, ఎప్పుడో శిక్షకు అర్హులము ప్రభువా. ఏ యోగ్యత మాలో లేదయ్యా, ఏ అర్హత లేదు ప్రభువా. కేవలం నీ కృపే, కేవలం నీ కృపేనయ్యా. మా జీవితాలకు నీ కృప వల్లే విలువ వచ్చేదయ్యా. నీ కృప లేకపోతే మేమే పాటి వారము ప్రభువా, ఎందుకు పనికిరాని వారము కదయ్యా. మట్టి శరీరాలయ్యా, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలయ్యా. గ్యారంటీ లేని జీవితాలయ్యా. నీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడవయ్యా. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడదామా? నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే అవును ప్రభువా, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. దేవా నీ కొందనాలు ప్రభువా. మా సొంత ఆలోచనలే మా జీవితాలకు నష్టం కలుగజేసేవి. నీ ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి ప్రభువా. నీ ఆలోచనలను మేము అందుకోలేకపోతున్నాం. అందుకనే నీ వాక్యం తెలియచేస్తూ ఉంది. మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. దయచేసి మమ్మల్ని నీ స్వభావంలోకి మలచండి ప్రభువా, దైవత్వంలోకి మలచండి ప్రభువా. మానవ రీతిగా ఆలోచించే ఆలోచన తొలగించయ్యా. విడిచిపెట్టలేనివి ఉన్నా మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభువా. పాపములో పట్టుకొని పాపాన్ని విడిచిపెట్టే కృపిచ్చిన దేవుడవు నీవు. పాపాన్ని పట్టుకొని పాపములో మరణించకుండా పాపానికి వచ్చే జీతము మరణమయ్యా. ఆ మరణాన్ని మా జీవితంలో తీసివేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. విడిపించినందుకై నీకు స్తోత్రాలయ్యా.
నీకు వందనాలయ్యా. నే నడవాలన్నా నే గెలవాలన్నా నే బ్రతకాలన్నా నీ కృప కావాలి. చెప్దామా? నే నడవాలన్నా నే గెలవాలన్నా నే బ్రతకాలన్నా నీ కృప కావాలి. ఇదే మాట చెప్దాం. నే నడవాలన్నా నే గెలవాలన్నా నే బ్రతకాలన్నా నీ కృప కావాలి. నీవు లేకుండా ఈ లోకంలో బ్రతుకలేను నా యేసయ్యా. హృదయపూర్వకంగా నీవు లేకుండా ఈ లోకంలో బ్రతుకలేను నా యేసయ్యా. నీవు లేకుండా ఈ లోకంలో బ్రతుకలేను నా యేసయ్యా. నీ రూపంలో నన్ను చేశావు, ఘోర పాపములో నన్ను చూశావు. చెప్దామా? నీ రూపములో నన్ను చేశావు. అవునయ్యా. ఘోర పాపములో నన్ను చూశావు. నీ ప్రేమను వర్ణించలేను. నీవు లేకుండా ఈ లోకంలో బ్రతుకలేను నా యేసయ్యా. హృదయపూర్వకంగా నీవు. అవును ప్రభువా, ఈ లోకంలో బ్రతుకలేను నా యేసయ్యా. మరొకసారి, నీవు లేకుండా. హృదయపూర్వకంగా చెప్దాం. బ్రతుకలేను నా యేసయ్యా, బ్రతుకలేను నా యేసయ్యా. నీ రూపములో మమ్మల్ని చేసుకున్న దేవుడవు ప్రభువా. నీ రూపాన్ని విడిచి, నీ స్వభావాన్ని విడిచిపెట్టి మరలా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది మరలా ఎలాగైతే కడగబడిన పంది బురదలోకి ఎలాగైతే వెళుతుందో అదే జీవితంలో జీవిస్తున్న మమ్మలను ప్రభువా, నీ రూపములో మమ్మల్ని చెక్కుతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఘోర పాపములో మమ్మల్ని చూసిన దేవుడవు నీవు. నీ రూపమునే ఇస్తున్నందుకై నీకు స్తోత్రమయ్యా. నీ స్వరూపాన్ని ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీ స్వభావాన్ని మాకు అనుగ్రహించయ్యా. నీ పేరు పెట్టబడిన నీ జనాంగముగా బ్రతకడానికి సహాయము చేయండి. నీ బిడ్డలుగా బ్రతికే కృప ఇవ్వయ్యా. ఏ యోగ్యత, ఏ అర్హత లేని మమ్ములను కేవలం నీ కృప వల్లనే మాత్రమే బ్రతికిస్తున్న దేవుడవయ్యా. అంతకు మించి మా జీవితంలో ఏమీ లేదయ్యా. అతిశయించటం, గర్వించటం ఏమీ లేదయ్యా. ఇంతవరకు మీరు తోడుగా నడిపించినందుకు నీకు స్తోత్రాలు. నిన్ను మనస్సుతో శిరస్సు వంచి నీ పాదములకు నమస్కారాలు తెలియచేస్తున్నాను. నాయనా, నీ బిడ్డలను మీరు బలపరచండి. మీరు స్పందించినందుకై నీకు స్తోత్రాలు. మీరు బలపరుస్తున్నందుకై నీకు స్తోత్రాలయ్యా. నీ ప్రేమ
మా ఎడల ఎంతో ఉన్నతమైనది, నీ కృప ఎంతో ఉన్నతమైనది ప్రభువా. దీర్ఘ శాంతము కలిగిన దేవుడవు నీవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాతో మా అందరితో మీరు మాట్లాడి మహిమ మీరు పొందుకొనగలరని ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.